నమస్తే, వెల్కమ్ టు వన్ టీవీ హెల్త్. ఇవాళ ఈ కార్యక్రమంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాల గురించి అందరికీ తెలుసు. కానీ చాలామంది మేము ఎన్నో ఏళ్ళుగా ఆల్కహాల్ తీసుకుంటున్నాం, అంటే ఒక స్మోకింగ్ కానివ్వండి, ఒక డ్రింక్ కానివ్వండి, ఒక లిక్కర్ కానివ్వండి, ఇలాంటి వాటికి అలవాటు పడ్డాం, కానీ మాకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు అన్న వాళ్ళని కూడా మనం చూస్తూనే ఉన్నాం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కూడా మనము ఆ ప్యాకెట్ మీద కూడా చూస్తూ ఉన్నాం. అయినా కూడా అలవాట్లను మార్చుకొని వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ ఇలాంటి వాళ్ళకి సుదీర్ఘంగా, అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఎన్నో రకాలుగా వస్తూ ఉంటాయి. అయినా కూడా వాటికి సరైన విధానంలో, సరైన సమయంలో తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోవడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు చాలా అనేకంగా ఉన్నాయి. మరి ఇటువంటి ఆరోగ్య సమస్యల గురించి వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఈరోజు కర్నూలు నగరంలో దీపక్ తేజ్ హాస్పిటల్ ఎండి గారు డాక్టర్ కె రామచంద్ర నాయుడు గారు, వీరు ఎంఎస్ అండ్ ఎంసీహెచ్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చేసి ఉన్నారు. వీరు సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్గా అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ సర్జన్గా ఉన్నారు. సో మరి వీరిని అడిగి ఈ ఆల్కహాలిక్ పేషెంట్ గురించి, పలు సమస్యల గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రామచంద్ర నాయుడు గారు. సార్, మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎంతో మంది ఈ ఆల్కహాల్ అంటే చెడు వ్యసనాలకు అలవాటు పడి ఆరోగ్యాన్ని చాలా దెబ్బతినే ప్రమాదంలో ఉన్నారు, ప్రాణాలను కూడా కోల్పోయే స్థితిలో ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నో ఏళ్ల నుంచి మేము స్మోకింగ్ చేస్తున్నాం, సిగరెట్ తాగుతున్నాం, పొగాకు తీసుకుంటున్నాం, బీడీ కాలుస్తున్నాం, కానీ మా ఆరోగ్యానికి ఎటువంటి దెబ్బ లేదు అన్న వాళ్ళ మనం చూస్తున్నాం సార్. జనరల్గా మీరు కూడా పేషెంట్స్ చూస్తూ ఉంటారు. సో మరి ఇటువంటి వారికి మీరు ఇచ్చే సమాధానం? మంచి ప్రశ్న. సో ఆల్కహాల్, స్మోకింగ్ ఇవి ఇనిషియల్గా యువత ఒక ఫ్యాషన్గా స్టార్ట్ చేసి వాళ్ళు అలవాటుగా మార్చుకొని అలవాటు నుండి దూరం పోలేక ఈ సమస్యలో ల్యాండ్ అవుతారు. ఈ సమస్యలో అక్యూట్గా అంటే ఎమర్జెన్సీగా రావచ్చు, ఆర్ క్రానిక్గా చాలా రోజుల తర్వాత వాటిని త్వరత రావచ్చు. సో మీరు చెప్పారు, ఇవి నేను చాలామంది తీసుకుంటున్నారు కదా, అందరికీ ఏం కావట్లేదు, నాకెందుకు అయింది అనేది కామన్గా పేషెంట్లు వాళ్ళు అడుగుతుంటారు. సో దానివల్ల ఏమంటే కొన్ని వస్తువులు కొన్ని పడతాయి, కొందరు పడవు. ఒకరు 20 ఏళ్ళు తాగింటారు, హెల్త్గానే ఉంటాడు. ఒకరు 10 ఏళ్ళు కూడా తాగలేకుంటారు, ప్రాబ్లం వస్తుంది. ఒకసారి తాగినా ప్రాబ్లం వస్తుంది. సో ఎవరికి కొంతమంది పడుతుంది, షూట్ అవుతుంది, అది కొంతమంది షూట్ కాదు. కొంతమందికి ఆ లివర్ యాక్సెప్ట్ చేస్తుంది, కొంతమందికి యాక్సెప్ట్ చేయదు. కొంతమందికి ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, కొంతమందికి పడదు. అందరికీ వస్తుందా ఈ ప్రాబ్లం అంటే అట్లా రాదు. తీసుకున్న కొంతమందికి ఎఫెక్ట్ అవుతుంది. ఆ ఎఫెక్ట్ అయిన వల్ల ఎక్కువ మందికి ఎక్కువ సఫరింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు చిన్న సమస్య అంటే ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటేనే వాళ్ళకి వాంతులు రావచ్చు. ఆల్కహాల్ తీసుకుంటే ప్యాంక్రియాటిస్ అని సివియర్ ప్రాబ్లం, లైఫ్ ప్రాబ్లం, అంటే ఒక మనిషి ప్రాణాంతకమైన స్థితికి వెళ్ళిపోతారు. ప్యాంక్రియాటిస్ అనే జబ్బు అది మైల్డ్, మోడరేట్, సివియర్ అనే వెరైటీస్ ఉంటాయి. సివియర్ ప్యాంక్రియాటిస్ వస్తే మనిషి ప్రాణం కూడా కోల్పోతారు. సో ఇటువంటి సమస్యలను కోరి తెచ్చుకునేది వాళ్ళు తెచ్చుకునేది. ఇది 90% ఆల్కహాల్ వల్లనే వస్తుంది. వేరే జబ్బుల వల్ల కొన్ని వాళ్ళకి రావచ్చు, లేడీస్కి గాల్ స్టోన్స్ వల్ల, దానివల్ల కూడా ప్యాంక్రియాటిస్ రావచ్చు. కానీ ఆల్కహాల్ వల్లనే వచ్చే కేసులు ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళు ఆల్కహాల్ తీసుకోకుండా ఆ ప్రాబ్లంలో ల్యాండే గారు. అట్లనే మీరు ప్యాంక్రియాటిస్ అని అంటున్నారు కదా, అసలు ప్యాంక్రియాటిస్ అంటే ఏంటి, వాటికి వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి? ప్యాంక్రియాస్ అనేది ఒక గ్రంథి ఉంటుంది. మనం యొక్క ఆహారం జీర్ణం చేసుకోవాలంటే ఆ ప్యాంక్రియాస్ జ్యూస్ వల్లనే జీర్ణం చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమన్నా తిన్నాము, నాన్ వెజ్ అన్ వెజ్ ఏం తిన్నామో అది జీర్ణం అవుతుందంటే మన ప్యాంక్రియాస్ జ్యూస్ దాన్ని బ్రేక్ చేసేసి చిన్న చిన్న ముక్కలు చేసేసి డైజెస్ట్ చేసే యంత్రాంగం ఆ ప్యాంక్రియాస్ జ్యూస్లో ఉంటుంది. సో ఆ ప్యాంక్రియాస్ అనేది మన పొట్ట భాగంలో, అప్పర్ భాగంలో, బ్యాక్ వెన్నెముక ముందర ఉంటుంది. అందుకొరకే ఈ ప్యాంక్రియాటిస్ వచ్చిన వాళ్ళు పెయిన్ కడుపు పై భాగము ప్లస్ వెనుక భాగం నొప్పితోటి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు యూజువల్గా ఫస్ట్ క్వశ్చన్ మేము అడిగేదే ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నారా అని అడుగుతుంటాం. సో ఆల్కహాల్ హిస్టరీ ఉండి ఈ పెయిన్ ముందు భాగంలో వచ్చి వెనుక్కుపోయిందంటే అది డెఫినెట్లీ ప్యాంక్రియాటిస్ అని అనుకొని మేము దానికి నిర్ధారణ పరీక్షలు, సీరం లైపేజ్, అమైలేజ్ అనేవి పరీక్షలు చేసి అవసరమైతే అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్ చేసి నిర్ధారించేసి దానికి వైద్యం స్టార్ట్ చేస్తాం. కానీ దీని ఇనిషియేటింగ్ ఫ్యాక్టర్ మటుకు ఆల్కహాలే. ఆల్కహాల్ ఏం చేస్తుందంటే మన ప్యాంక్రియాస్ అనే గ్రంథులు, దానిలో ఉన్న ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవ్వడం వల్ల ప్యాంక్రియాస్లో ఉన్న ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి అక్కడే. సో మన శరీరాన్ని మనమే డైజెస్ట్ చేస్తున్నాం.
డైజెస్ట్ చేస్తున్నట్టు. ఇప్పుడు వేరే మనం ఏదైతే ఆహారంలో మాంసాహారం తీసుకున్నప్పుడు ముక్కలు ఎట్లా డైజెస్ట్ చేస్తుందో వాళ్ళ శరీరంలో ఉన్న ప్యాంక్రియాస్ అదే డ్యామేజ్ చేస్తుంది. సో సెల్ఫ్ డిస్ట్రక్షన్. సో ఆ డిస్ట్రక్ట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ప్యాంక్రియాస్ ఎంజైమ్స్ బయటకు రిలీజ్ అయ్యి అన్ని అంగాలు ఎఫెక్ట్ అవుతాయి. కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, లంగ్ ఎఫెక్ట్ అవుతుంది, బీపీ ఎఫెక్ట్ అవుతుంది. ఇట్లా అన్ని అంగాలు ఎఫెక్ట్ అయ్యి మనిషికి ప్రమాదకరమైన సిచ్యువేషన్ తీసుకెళ్తుంది. సో డాక్టర్ కె రామచంద్ర నాయుడు గారు, ఇప్పుడు మనిషి శరీర భాగాల్లో లివర్, ప్యాంక్రియాస్ అంటే ఈ రెండు జబ్బు పడకముందు ఎలా ఆరోగ్యవంతమైన శరీరంలో ఎలా ఉంటాయి, వీటి ఆల్కహాల్ బారిన పడిన తర్వాత వారు అనారోగ్య సమస్యలతో పోరాడుతున్నప్పుడు ఆ భాగాలు అనేటివి ఎలా ఉంటాయి, వాటి మధ్య డిఫరెన్స్ ఏమిటి వివరించగలరా? ఈ పెద్ద భాగం ఇది మొత్తం దీన్ని లివర్ అంటారు, కాలేయం అని తెలుగులో కాలేయం అంటారు. ఈ వెనక భాగంలో మనకి మార్పుతో కనిపించేది ప్యాంక్రియాస్ ఉంది, తెలుగులో దాన్ని క్లోమోమ్ అని అంటారు. ఈ రెండింటికి వచ్చే మేజర్ జబ్బులే దీనికి ఆల్కహాలిక్ లివర్ డిసీజ్, ఆల్కహాలిక్ సిరోసిస్, క్యాన్సర్స్, ప్యాంక్రియాటిక్ అక్యూట్ ప్యాంక్రియాటిస్, క్రానిక్ ప్యాంక్రియాటిస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అని ఈ 3 జబ్బులు ఈ ప్యాంక్రియాస్ గంధికి వస్తుంటాయి. సో ఈ 2 జబ్బులనే ఎక్కువ ఆల్కహాలిక్ మన గ్యాస్ట్రోఎంటరాలజీ సమస్యల ద్వారా మనకు పేషెంట్లు వస్తూ ఉంటారు. సో నార్మల్ లివర్ అనేది స్మూత్గా ఎలాంటి ఎత్తులు కానీ తగ్గులు కానీ ఇట్లా గుడుపలు కానీ ఉండవు, ఇట్లా స్మూత్గా ఇట్లా ఉంటుంది. అదే జబ్బున పడిన లివర్ ఎట్లా అంటే ఇట్లా ఎడుదుకులు అయిపోవడము, మధ్య మధ్యలో చిన్న కురుపులుగా మార్పడము, నోడ్యూల్స్ అంటారు. సో అట్లా ఏర్పడి దీంట్లో నుండి గడ్డ పుడితే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అంటారు, అది లివర్ క్యాన్సర్ అంటే. సో లివర్ అనేది ఇప్పుడున్న సైజు మామూలుగా 1 కేజీ 400 గ్రాములు ఉంటుంది లివర్. సో అది చిన్న సైజుగా కృషించుకుపోతుంది. అది కృషించుకుపోయి కడుపు నిండా నీరు ఏర్పడము ఇవన్నీ జరుగుతాయి. అట్లనే ప్యాంక్రియాస్ కూడా గ్లాండ్ చాలా స్మూత్గా ఉంటుంది. దాని తర్వాత కొన్ని రాళ్ళు ఏర్పడడం, తర్వాత గడ్డలు ఏర్పడము. ఈ ప్యాంక్రియాస్ ఇట్లా నార్మల్ టిష్యూ, ఇది అబ్నార్మల్ టిష్యూ. సో ఇది అబ్నార్మల్గా ఏర్పడడం వల్ల జబ్బులు ఏర్పడతాయి. ఈ జబ్బుల వలన వాళ్ళు సఫరింగ్స్ జరుగుతాయి. అంటే ఒక ఆల్కహాల్ తీసుకోవడం వల్లే ప్యాంక్రియాస్ అనేది డ్యామేజ్ అవుతుందా, లేదంటే స్మోకింగ్ ఇలా ఇంకా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డ వారికి కూడా ఈ సమస్య అనేది వస్తుందంట? ఆల్కహాల్ వలన ఈ ప్యాంక్రియాటిస్ వస్తుంది, కానీ స్మోకింగ్ దీన్ని ఇంకా అగ్రివేట్ చేస్తుంది ప్రాబ్లం. స్మోకింగ్ ఆల్కహాల్ కాంబినేషన్లకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. సో మామూలు వాళ్ళకు ఆల్కహాల్తో ఇది అడిషనల్ ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళలోన. సో మానే శక్తి తగ్గుతుంది, ప్యాంక్రియాస్ వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు స్మోకింగ్ అనేది చాలా ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, లంగ్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్, జిఐటి క్యాన్సర్స్. సో మెయిన్ ప్రొవోకింగ్ ఫ్యాక్టర్ ఫర్ క్యాన్సర్స్ స్మోకింగ్. ఆల్కహాల్ అనేది ప్రాబ్లం కాక ప్యాంక్రియాటిస్ అని, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ అని, ఆల్కహాల్ లివర్ డ్యామేజ్ చేస్తుంది. క్రానిక్ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల స్లోగా డ్యామేజ్ చేసుకుంటూ ఇన్సిక్యులర్ ఫ్యాటీ లివర్గా మారి దాని తర్వాత సిరోసిస్ అనే స్టేజ్ చివరి స్టేజ్కి వెళ్ళిపోతుంది. ఆ చివరి స్టేజ్ అయినప్పుడు మనకు ఒక స్టేజ్లో వాళ్ళు లివర్ మార్పిడి చేయాల్సిన పరిస్థితికి ఏర్పడతారు. ఇప్పుడు ఇటువంటి ఆల్కహాలిక్ పేషెంట్ మన దేశం మొత్తంలో లక్షల మంది లివర్ డిసీజ్ ఉంది, వాళ్ళకి తగిన సప్లై లివర్ దొరకట్లేదు. సో దాని దొరకక వాళ్ళు చనిపోతూ ఉంటారు. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చినప్పుడు ప్రప్రథమంగా ఆ వ్యక్తికి కనిపించే లక్షణం ఏంటంటే? సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది నేను ఆల్రెడీ చెప్పాను, ప్యాంక్రియాస్ అనేది ఒక పై కడుపులో వెనుక భాగంలో ఉంటుంది. వాళ్ళకు ఫస్ట్ ఆకలి నశిస్తుంది, ఆకలి ఉండదు. తర్వాత బరువు తగ్గుతుంటారు, వెయిట్ తగ్గుతుంటారు. అట్లనే అది ప్యాంక్రియాస్ ద్వారానే మనం పైత పోతుంటుంది కదా, ప్యాంక్రియాస్ ద్వారా అడ్డం పడి పసిరికలు అనేది వస్తాయి. సో జాండీస్ తోటి ప్రజెంట్ అవుతారు, వెయిట్ లాస్ తో ప్రజెంట్ అవుతారు, బరువు తగ్గడం ఉంటుంది, ప్లస్ ఆకలి కాదు. ఈ 3 ముఖ్య లక్షణాలు. ఇంకా పెయిన్ అనేది ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. పెయిన్ అనే కడుపు పై భాగం నుంచి వెనక్కి బాగా రేడియేట్ అవుతుంటుంది. ఆ పెయిన్ వల్ల మనము దీనికి ప్యాంక్రియాస్ వచ్చే అవకాశం. సడన్ గా డయాబెటీస్ మారడం ఇది కూడా ఒక లక్షణం.
ప్యాంక్రియాటిక్ క్యాన్సర్గా మారిపోయిన వ్యక్తులకి ఈ లక్షణాలు ఉంటే మనము CA19-9 అనే బ్లడ్ టెస్ట్, సిటీ స్కాను, ఈ ప్రోటోకాల్ సిటీ స్కాన్, ప్యాంక్రియాటిక్ ప్రోటోకాల్ సిటీ స్కాన్ అని చేస్తారు. అది చేయడం వల్ల మనం ఆ రోగాన్ని నిర్ధారించింది. ఇంకో ఎండో అల్ట్రాసౌండ్ అని, దానివల్ల మనం రోగం నిర్ధారించి దానికి తగిన చిన్న స్టేజ్లో గుర్తిస్తే, ఎర్లీ స్టేజ్ గుర్తిస్తే ఆపరేషన్ చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటాయి. అదే లేట్ స్టేజ్లో వస్తే వాళ్ళకి కీమోథెరపీ అని అవి ఉంటాయి. దానివల్ల అంత సక్సెస్ రేట్ ఉండదు. అంటే క్యాన్సర్ లో ఉన్నట్లు 3 స్టేజెస్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో కూడా 4 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ పూర్తి అడ్వాన్స్డ్. ఫస్ట్ స్టేజ్ అంటే ఎర్లీ వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటాయి. నువ్వు ఎర్లీగా సర్జరీ చేసుకుంటే వాళ్ళకు సర్వైవల్ రేట్ చాలా బాగుంటుంది. కొన్నిసార్లు లోకల్ అడ్వాన్స్డ్ అంటే ఆ గడ్డల లోకల్లో ఉన్న రక్తాలకు దానికి ఇన్ఫిల్ట్రేట్ అయిపోయి ఉంటుంది. అప్పుడు తీయడం కష్టమైతే అప్పుడు ముందర కీమోథెరపీ ఇచ్చి దాన్ని గడ్డని కొద్దిగా చిన్న సైజ్ చేసి దాని వల్ల ఆపరేషన్ చేయడం. సో ఇట్లా స్టేజ్ని బట్టి వైద్యం మారుతూ ఉంటుంది. సో ఇప్పుడు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్తో బాధపడే వారికి మీరు ఇచ్చే ట్రీట్మెంట్లో భాగంగా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానీ రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా పంపిస్తూ ఉంటారు కదా, దీనివల్ల ఫలితం అనేది ఉంటుందంటారా? ఒక్కసారి అలవాటు పడి మళ్ళీ దాని నుంచి బయటకు రావడానికి పాసిబుల్ అవుతుందంటారా పేషెంట్కి? ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్స్ అని ఉంటాయి, కానీ మనిషి వాళ్ళ విల్లింగ్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్ నేను బంద్ చేయాలనే దృఢ సంకల్పంతో ఉంటే దీన్ని మాన్పించే అవకాశం బాగుంటుంది. మనం ఎంత చెప్పినా ఈ నుండి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటికి పోయి ఇంత సీరియస్ సఫర్ అయినా కానీ మళ్ళీ ఇంటికి పోయి తాగే అలవాటు ఉంటుంది. అదే ఇంకా సడన్ గా బంద్ చేయడం వల్ల కూడా వాళ్ళు ఉండలేరు. వాళ్ళకి వణుకోడ వచ్చేసి తిక్క మాట్లాడి చేస్తూ ఉంటారు. నిద్ర పట్టకపోవడం, ఇది సడన్ గా గ్రాడ్యువల్ గా తగ్గించాలి. వాళ్ళకి సిమ్టమ్స్ రాకుండా స్లోగా, ఇప్పుడు ఎక్కువ తాగితలకు డోసు తగ్గించుకుంటూ వచ్చి స్టాప్ చేయడము, సైకాలజీ థెరపీ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళకు సంకల్పం ఉంటే డెఫినెట్గా బంద్ చేయించవచ్చు. కానీ ఒకసారి డ్యామేజ్ అయిన దాన్ని రివర్స్ చేయడానికి ఉండదు. క్యాన్సర్ వచ్చింది కనుక ఇప్పుడు బంద్ చేస్తారు నాకు క్యాన్సర్ బాగుంది అంటే అటు జరగదు. నువ్వు వచ్చిన దాని తర్వాత రివర్స్ చేయలేం, కానీ రాకుండా దాన్ని మనం నివారించవచ్చు. సో ఇప్పుడు ఈ లివర్ క్యాన్సర్ అనేది ప్రారంభం అయిన తర్వాత 3 స్టేజెస్ 4 స్టేజ్కి వెళ్ళిపోతుంది అంటున్నారు కదా, ఈ సక్సెస్ రేట్ ఎలా ఉంది సార్? అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత సక్సెస్ రేట్ అనేది పాసిబుల్ అవుతుందా? ఈ ప్యాంక్రియాస్ కానీ లివర్ క్యాన్సర్ కానీ స్టేజ్ 4 వచ్చిన తర్వాత పాలియేటివ్ థెరపీ అంటారు. అంటే క్యూర్ ఉండదు వాళ్ళకి. ఇంకా వాళ్ళకి నొప్పి ఉంటే నొప్పికి ఉపశమనం కలపడం, వాంతి అయితే వాంతికి ఉపశమనం కలపడము, పసిరికలు వస్తే స్టెంట్ వేసి పసిరికలు తగ్గించుకోవడము. ఈ పాలియేషన్ ట్రీట్మెంట్ క్యూర్ ఉండదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఉన్న లైఫ్లో ఉన్న రోజులు వాళ్ళకి బాధల నుండి నివారించడమే పాలియేషన్. వాళ్ళకు ఉన్న బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది. వాళ్ళకు జాండీస్ వచ్చింది, మన జాండీస్ తగ్గించాలి, సో దానికి వైద్యం ఉంది. అట్నే పెయిన్ ఉంది, పెయిన్ తగ్గిన పెయిన్ కిల్లర్ ఇవ్వడము, లేకుంటే నర్వ్ బ్లాక్స్ చేయడము, సీలియాక్ బ్లాక్స్ అని ఇస్తుంటారు. ఇవి చేయడం వల్ల వాళ్ళకు ఉన్న రోజులన్నా క్వాలిటీ లైఫ్ అనేది బాగుంటుంది. లేకుంటే వాళ్ళు బెడ్ రిడన్ అయిపోయి డిప్రెషన్ ఇట్లా అవుతారు. కనుక వాళ్ళకు ఉన్న రోజులు మనకు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వడమే డాక్టర్ యొక్క ఉద్దేశం. అక్కడ ట్రీట్మెంట్ బియాండ్ వెళ్ళిపోయింది కనుక మనం పాలియేషన్ అనేది ముఖ్య ఉద్దేశం. సరే, జనరల్ గా ఒక స్మోకింగ్ అని ఏముంది, ఒక హెప్పే కదా, లేదంటే ఒక పెగ్గే కదా అనేసి కొంచెం ఒక ఫంక్షన్స్కి ఏదో పార్టీస్లో అలవాటు చేసుకుంటూ అలా వెళ్తూ ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం ఒక పెగ్గే కదా మనం తీసుకునేది అని. అగ్గిపుల్ల అయినా ఒకటే, పెద్ద మంట అయినా కాలేదు కాలుతుంది. చిన్న ప్రాబ్లం అయినా పెద్ద అయినా ఒకసారి తీసుకున్నా కొంతమంది లైఫ్ లో ఫస్ట్ టైం తీసుకుంటే ఫస్ట్ టైమే ప్రాబ్లం రావచ్చు. కనుక డోస్ రిలేటెడ్ కాదు, ఈ నంబర్ ఆఫ్ డ్యూరేషన్ అనేది కొన్ని జబ్బులు వస్తాయి కానీ, బట్ వెదర్ ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ అవర్ బాడీ ఆర్ నాట్, ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ టు యువర్ బాడీ, ఈవెన్ సింగిల్ కన్జంప్షన్ కెన్ ప్రొడ్యూస్ ఎ ప్రాబ్లం. సో ఈ లిక్కర్ అనేది, ఈ స్మోకింగ్ అనేది ఇప్పుడు మనము బయట సొసైటీలో దాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపాసిబుల్, అది సాధ్యమయ్యే పని కాదు. కానీ మనకై మనం ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్లో భాగంగా మనం దాని నుంచి బయటపడాలి అన్న విషయాన్ని అవేర్నెస్ చేయడానికి యాజ్ ఏ డాక్టర్గా
మీ డాక్టర్స్ వాళ్ళు ఏమాత్రం అవేర్నెస్ ఇస్తున్నారు? సో మా దగ్గర వచ్చిన పేషెంట్లకు ప్యాంక్రటైటిస్ వచ్చిన, ఆల్కహాలిక్ లివర్ డిసీజ్ వచ్చిన, ఆల్కహాలిక్ క్యాన్సర్ వచ్చిన, ప్యాంక్రటాటిక్ క్యాన్సర్ వచ్చిన, వీళ్ళందరికీ మేము ఇది ప్రాబ్లం దీనివల్లనే వచ్చింది, దీని అవగాహన చేయండి అని ఫ్యామిలీ మెంబర్స్కి ఫస్ట్ చెప్తాం. ఫ్యామిలీ మెంబర్స్ సార్ మా మాట విన్నారు, మేము ఇంటికి పోతే వాళ్ళ భార్య అయినా వాళ్ళ బంధువులైనా ఫస్ట్ చెప్పేది సార్ వాళ్ళు మా మాట విన్నది, మీరే చెప్పండి సార్ గట్టిగా చెప్తే వింటాడు అని అంటే మాకు డాక్టర్లకు వదిలిపెడతారు. డాక్టర్లు మేము కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని. బాబు ఇది చేస్తే మనం మళ్ళా ఇంటికి పోయి మళ్ళీ తీసుకున్నా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి, ఈ ట్రీట్మెంట్ డస్ నాట్ వర్క్, మీకు ఇలా ఉన్నంత వరకు ఉపశమనం చేస్తాం కానీ మళ్ళీ పోయి మీరు తీసుకుంటే మళ్ళీ సేమ్ ప్రాబ్లం వస్తుంది, కనుక మీరు ఇది కంపల్సరీ ఆపాలని చాలా గట్టిగా చెప్పి పంపిస్తాం. అయినా దాంట్లో 20-30% బాగానే వింటుంటారు. కొంతమంది మళ్ళీ తాగి మళ్ళీ వస్తూనే ఉంటారు, మళ్ళీ తాగి వస్తూనే ఉంటారు, రిపీటెడ్ అడ్మిషన్ అయితేనే ఉంటారు. ప్రాబ్లం వస్తుంది వాడు బంద్ చేయడు. అట్టేటప్పుడు సైకాట్రిస్ట్ ఒపీనియన్ కూడా పంపిస్తుంటాము. డాక్టర్ చూసి వాళ్ళకు డిఅడిక్షన్లు, దానికి డిఅడిక్షన్ మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఆ మందు చూస్తేనే వాళ్ళకు వాంతి రావడం, విరక్తి పుట్టడము, ఇటువంటి జరిగే మందులు కూడా ఉంటాయి. ఆ మందులు ఇచ్చి కొద్దిగా వాళ్ళని కౌన్సిలింగ్గా మాకంటే బాగా చేసి చేయడం వల్ల చాలా వరకు తగ్గించవచ్చు. కానీ వాళ్ళ మెంటాలిటీ మారడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సార్, ఇప్పుడు ఒక అడ్వాన్స్ స్టేజ్కి వెళ్ళినటువంటి ఒక పేషెంట్కి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది మామూలుగా ట్రీట్మెంట్ కోసం వెళ్ళాలంటే మెయిన్ సెంటర్స్కే వెళ్తారు, కార్పొరేటివ్ హాస్పిటల్స్కే వెళ్తూ ఉంటారు. మరి నార్మల్ హాస్పిటల్స్లో, జనరల్ హాస్పిటల్స్లో అలాంటి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయా ప్రస్తుత పరిస్థితుల్లో? ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంగ్త్ చేశాయి. ఈ కొన్ని జబ్బులు ఈ ఆరోగ్య సేవ కింద వస్తాయి, ఆయుష్మాన్ భారత్ కింద కొన్ని జబ్బులు వస్తున్నాయి. వాటి ఈవెన్ పూరిస్ట్ కూడా సర్వ్ చేసే అవకాశాలు ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్కి ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్కి ఉన్నాయి. వాళ్ళకు క్యూరేషన్కి అయ్యే ఖర్చు, ప్యాలేషన్కి అయ్యే ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంటాయి. సో గవర్నమెంట్ దాని ప్రకారం అయితే బాగానే సపోర్ట్ చేస్తుంది ఇటువంటి జబ్బులకు. కాకుంటే వాళ్ళే హెల్త్ సమస్యలు ఇవి అవంతగా వచ్చే జబ్బులు కాదు కనుక, హెల్త్ సమస్యలు కొని తెచ్చుకునే జబ్బులు కనుక అయినా కానీ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, డాక్టర్ సపోర్ట్ చేస్తారు. అల్టిమేట్గా వాళ్ళ విల్లింగ్నెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఈ రెండింటికి ఆ స్మాల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా, అది ఏంటంటే? లివర్ అనేది డిఫరెంట్ స్ట్రక్చర్, ప్యాంక్రియాస్ డిఫరెంట్ స్ట్రక్చర్. సో లివర్ గ్రాడ్యువల్ డ్యామేజ్, సిరోసిస్ వచ్చి కొంతమంది సిరోసిస్లో ఉండి క్యాన్సర్గా మారే అవకాశాలు లివర్కి ఉంటాయి. ప్యాంక్రియాస్ క్యాన్సర్ ఎట్లంటే ఆ ప్యాంక్రియాస్లో కొన్ని జెనెటిక్ ఫ్యాక్టర్స్, దానికి ఆల్కహాల్ తోడడం, స్మోకింగ్ తోడవడము, న్యూట్రిషనల్ ఫ్యాక్టర్ ఇవన్నీ కలిపి ఆ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేది ఏర్పడే అవకాశం ఉంది. సో రెండు క్యాన్సర్ డిఫరెంట్, వైద్యం కూడా లివర్ క్యాన్సర్కు డిఫరెంట్ ఉంటుంది, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఎర్లీ స్టేజ్లో లివర్ క్యాన్సర్స్కి అయితే ట్యూమర్ చిన్న సైజు ఉంటే ఒక భాగంలో ఉంటే ఆ భాగం తొలగిస్తే రిజల్ట్స్ బాగానే ఉంటాయి. ఒకవేళ లివర్ మొత్తం ఉందనుకోండి, అడ్వాన్స్ స్ప్రెడ్ అయిన దానికి కూడా ప్యాలియేటివ్ ట్రీట్మెంట్ దానికి కూడా ఉంటుంది, దాని ఉపశమనం. అట్లనే ప్యాంక్రియాస్ కూడా ప్యాలియేషన్ చెప్తుంది కదా, పెయిన్కి, జాండీస్కి, వీటన్నిటికీ మనం నివారించవచ్చు, పెయిన్ తగ్గించవచ్చు. సో వీటి బారిన పడకుండా నేటి యూత్కి మీరు ఇచ్చే ఒక మంచి మెసేజ్? యూత్ మెయిన్లీ ఈ ఇనిషియల్గా ఈ కాలేజీలలో ఫ్యాషనేట్కి తాగుట్లాట్లా చేస్తే బాగుంటుంది అని అనుకోండి. వాళ్ళకి యాక్చువల్గా వాళ్ళకి కూడా పెద్ద ఇష్టం ఉండదు, కానీ ఇట్లా చేస్తే మంచిగా ఫ్యాషన్గా ఉంటుందని ఫ్యాషన్ జోలికి పోయి ఈ అలవాట్లకు పడుతుంటారు. పార్టీ ఉందనుకోండి, ఫ్రెండ్స్ అందరు కూర్చొని వేరే తాగే అలవాటు ఆల్రెడీ ఉన్నది ఇంకొని తాపడం వాళ్ళకు సరదా. ఒకరిని ఎక్కువ వాళ్ళ గ్రూప్లో ఇంకొని చేర్చుకుంటే ఇంకో గ్రూప్ యాడ్ అవుతాడు అన్నట్టు వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. ఆ ప్రమోషన్కి లొంగకుండా ఆ టైంలో నువ్వు స్ట్రెంగ్తన్గా ఉండగలిగితే నువ్వు ఆల్కహాల్కు జోలికి పోవు. ఎక్కువ శాతం అందరూ ఈ పార్టీలలో దీంట్లో స్మోకింగ్, కాలేజీలో స్మోకింగ్ ఇవన్నీ అలవాటు చేసుకోవడం అనేది జరుగుతుంటుంది. ఒకసారి దాన్ని అలవాటు పడిన ఇదేదో బాగానే ఉంది,
ఇంకోసారి పార్టీ తీసుకోవడం, ఇంకోసారి వాళ్ళు పాటించినట్టుగా వీళ్ళు ఒకసారి పార్టీ ఇవ్వడము, ఈ చేయడం వల్ల వాళ్ళు ఇంకా దానికి బానిసలుగా మారిపోతారు. సో అది లేకుంటే ఇంకా వాళ్ళ సాయంత్రం కానీ వాళ్ళకి ఆ టైం వచ్చిందంటే ఇంకా దానికి ఎట్లనైనా ఏదైనా ఎంతో ఆశలు కొట్టుకొని అది చేసి పేరెంట్స్ పంపించిన డబ్బులను మొత్తం దీనిలోకి ఖర్చు చేసేసి ఒరిజినల్ చదువు కొరకు వెచ్చించకుండా ఇంకా ఈ లైఫే స్పాయిల్ చేసుకుంటారు. అట్లనే కుటుంబం మొత్తము ఒక అర్నింగ్ మెంబర్ యంగ్ ఫెలో అర్నింగ్ మెంబరే ఈ ప్రాబ్లంలు ఉంటే భార్య భర్త పిల్లలు అందరూ పరిశానలో ఉంటారు. మీ దగ్గర వచ్చిన అడ్మిషన్లో చూసినాం కదా, వాళ్ళ డబ్బులంతా ఈ ఎర్నింగ్ మెంబర్కే పెడితే వాళ్ళు సర్వైవల్ అనేది చాలా డిఫికల్ట్. సో ఇట్ ఈస్ ఎకనామిక్ ప్రాబ్లం కూడా పెద్ద ప్రాబ్లంగా ల్యాండ్ అవుతారు. సో ఇప్పుడు మనం చూస్తున్నాం మన డిస్టిక్లో, అంటే కర్నూలు డిస్టిక్లో కానీ జనరల్గా చూసే పేషెంట్స్ ఎంత పర్సెంటేజ్ అని చూస్తున్నారు మీరు? యూత్, లేదంటే మిడిల్ ఏజా, లేదంటే ఓల్డ్ ఏజా, ఏ పర్సెంటేజ్లో ఎక్కువ ఉన్నారు వీటి బారిన పడిన వారు? సో ప్యాంక్రెటిస్ అంతా యంగ్ పేషెంట్లు వస్తారు, ఈ క్యాన్సర్లు అంతా ఓల్డ్ పేషెంట్లు వస్తారు. సో వీళ్ళు ఇప్పుడు ఆల్కహాల్ వచ్చిన దాంట్లో మన దగ్గర 90% ఆల్కహాల్ వల్లనే వస్తారు ప్యాంక్రెటిస్. అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కూడా స్మోకింగ్, ఆల్కహాల్ కంబైన్డ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. లివర్ క్యాన్సర్ కూడా క్రానిక్ లివర్ జబ్బులు వచ్చి క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఉంటారు. కొందరు న్యూట్రిషన్ వేరే కారణాలు కూడా వచ్చి ఉంటారు. కానీ మేజర్ శాతము ఈ మధ్య కాలంలో మేము గమనించిందంటే స్మోకింగ్ కొద్ది తగ్గింది, కానీ ఆల్కహాల్ అనేది విపరీతంగా పెరిగింది. ఇప్పుడు యూత్లో, ఇప్పుడు కాలేజీల్లో, హాస్టల్లో ఇన్స్పెక్షన్ చేస్తే ఎక్కువ మంది ఈ ఆల్కహాల్, డ్రగ్స్ అనేది మేజర్ ప్రాబ్లం. స్మోకింగ్ కొద్దిగా తగ్గింది కానీ మొత్తం తగ్గలేదు, బట్ బెటర్ దాన్ బిఫోర్. సో డాక్టర్ కె రామచంద్ర నాయుడు గారు, ఇప్పుడు మీరు దీపక్ తేజ్ హాస్పిటల్ను నిర్వహిస్తున్నారు కదా, మరి ఈ హాస్పిటల్లో ఈ ఆల్కహాలిక్ బారిన పడినటువంటి ఈ పేషెంట్స్, అంటే ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కానీ లివర్ క్యాన్సర్కి సంబంధించి వచ్చిన పేషెంట్స్కి మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది, ఏ స్టేజ్లో ఉంటుంది, వాటికి సంబంధించి కొన్ని వివరాలు. సో మన హాస్పిటల్లో గ్యాస్ట్రోఎంటరాలజీ సమస్యల గురించి ఎక్కువ మంది వస్తుంటారు. సో దాంట్లో కామన్గా సింపుల్ గ్యాస్ ట్రబుల్ నుండి వస్తుంటారు, ఆల్కహాల్ తాగి వామిటింగ్స్ ద్వారా, గ్యాస్ట్రైటిస్ ద్వారా వస్తారు, ప్యాంక్రియాటిస్ ద్వారా వస్తారు, కొంతమంది జాండీస్ తోటి వస్తారు, లివర్ క్యాన్సర్ తోటి వస్తారు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ తోటి వస్తారు. ఈ రకరకాల సమస్యల వల్ల మమ్మల్ని కన్సల్ట్ అవుతూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి తగిన వైద్యం, దానికి సంబంధించిన వైద్యము మెడికల్గా కానీ, క్యాన్సర్, క్రానిక్ ప్యాంక్రియాటిస్ అని ఇంకో కండిషన్, దాంట్లో ప్యాంక్రియాటిస్ రాళ్ళు కూడా ఏర్పడతాయి. అటువంటి జబ్బులకి ఎల్పిజి అనే ఆపరేషను, విపుల్స్ అనే ఆపరేషన్లు, తర్వాత లివర్ ఉంటే లివర్కు రిసెక్షన్లు, ఇటువంటి అన్ని సమస్యలకు వైద్యం చేయబడుతుంది. కానీ అన్నిటికంటే ముఖ్యం మీరు రాకుండా చూసుకోవడం అనేది ముఖ్యము. అది యువత కానీ ఓల్డ్ ఏజ్ కానీ బారిన పడకుండా ఉంటే ఈ సమస్యలు, ఈ ఖర్చులు ఇవన్నీ ఉండకుండా ఉంటుంది. ఇంకా వచ్చిన వాళ్ళకి ఇంకా మనం దాన్ని తీర్చాలి కనుక మనం దాని ట్రీట్మెంట్ అనేది మన దగ్గర అన్ని అవైలబిలిటీ ఉంది. అంటే నిర్ధారణ చేసే పరీక్షల విభాగం, అంటే ల్యాబొరేటరీ ఎలాంటి సదుపాయాలు ఉన్నాయి? సో మనకు దానికి తగిన అల్ట్రాసౌండ్, ఎండోస్కోపీ, ఈఆర్సిపి, ఇవన్నీ మన హాస్పిటల్లో సదుపాయాలు ఉన్నాయి. ఆపరేషన్ తగిన అన్ని వసతులు మన దగ్గర ఉన్నాయి. సో ఆల్కహాల్ బారిన పడినటువంటి పేషెంట్స్ కానీ వాటి గురించి ఆలోచన చెయ్యకుండా ఉండాలి అనుకున్నప్పుడు, ఒక హెల్త్ పర్పస్గా మనం ఆలోచించినప్పుడు ఇంకా ఎటువంటి మంచి మంచి జాగ్రత్తలు తీసుకొని, మంచి ఆహారాన్ని తీసుకొని వారిని, వారి కుటుంబాన్ని, ఈ సమాజాన్ని కూడా హెల్తీగా ఉంచే ప్రయత్నం చేయాలన్నది అందరి ఆలోచన. చాలా చక్కటి మంచి మెసేజ్ ఇచ్చారు సార్ డాక్టర్ కె రామచంద్ర నాయుడు గారు. మీరు అంటే ఆల్కహాల్ బారిన పడినటువంటి పేషెంట్స్కి వచ్చే ఆరోగ్య సమస్యలు, వారికి ఇచ్చే ట్రీట్మెంట్స్ ఏ స్టేజెస్లో వెళ్తుంది, వాటికి ఇచ్చే ట్రీట్మెంట్స్ అనే విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. నమస్కారం.